వైద్యం చేయించుకున్నటువంటి పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరి ద్వారాగా కూడా బిల్లులు తీసుకుని సీఎంఆర్ఎఫ్ అనేటువంటిది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు 14-19 కాలంలో ఇచ్చారు. మధ్యకాలంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ పూర్తి కూడా నిర్లక్ష్యం చేసి మధ్యతరగతి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్యాయం చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక పక్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే వివిధ వ్యాధులతోటి బాధపడుతూ హాస్పిటల్లో ఉండి వైద్యం చేయించినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పని ఆలోచనతోటి ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలు వివిధ రోగాలతోటి హాస్పిటల్ పాలైన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మన వంతు సహకారం అందించాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ఈ సీఎంఆర్ఎఫ్ అనేటువంటి ద్వారా వీళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. దీనిని మేము ప్రతి ఇంటికి వెళ్ళి కొవ్వూరు నియోజకవర్గంలో ఎవరైతే బిల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్వయంగా వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలు ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా వివరంగా తెలుసుకొని వాళ్ళకి అంతా శుభం జరగాలి, వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళకి చెక్కులు తీసుకుని ఇంటికి వెళ్ళి ఒక స్వీట్ బాక్స్తో కూడా వారికి ఇచ్చి మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పని వాళ్ళందరినీ కూడా పరామర్శ చేసి వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ చెక్కులు ఇస్తూ ఉన్నాం. ఈ వారంలో వచ్చినటువంటి చెక్కులు 29,85,436 రూపాయలు ఈ వారంలో దాదాపుగా ఒక 30 చెక్కులతోటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఎవరైతే చెక్కులు పెట్టుకున్న వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి పేషెంట్స్ దగ్గర అందరూ కూడా వెళ్ళి ఇవాళ ఈ విస్తరణలో భాగంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడమే జయంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పెన్షన్స్ కార్యక్రమం కానీ ఇతర ఏవైతే ఉన్నాయో పేదవారు ముఖ్యంగా మధ్యతరగతికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా ఆడుకోవాలని చెప్పని ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తూ అందులో భాగంగా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఇంటింటికి